తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా దుమారం రేగుతాం. ఇక్కడ కనిపిస్తున్న మహానటి ఈవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో క్లియర్గా కనబడతా ఉందా బొమ్మ. సో ఈవిడే బొమ్మ చూపించింది అందరికీ. సో ఎన్ని వీడియోలు చేస్తూ ఉన్నా వ్యూస్ రాలేదు. ఏం చేయాలో తెలియదు. నడుము చూపిస్తూ ఉంది, షోల్డర్స్ చూపిస్తూ ఉంది, ఎవడూ దాకట్లేదు. ఏం చేయాలో తెలియదు. ఏదో ఒకటి చెయ్యాలి, నేను సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలి, నేను ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని చెప్పి ఆవిడికి పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగిన అనంతరం ఫస్ట్ నైట్ జరిగే సమయంలో ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి జరిగింది, దెన్ నెక్స్ట్ డే ఫస్ట్ నైట్. ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు దీని గురించి. ఫస్ట్ నైట్ రోజు ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని చెప్పి ఏకంగా అసలు బట్టలు కూడా లేకుండా సెల్ఫీ వీడియో ఒకటి రికార్డ్ చేసింది. సెల్ఫీ వీడియో హస్బెండ్ వెనకున్నాడు. వద్దు 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 అని చెప్పి బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ భార్య వినకుండా తన రీల్స్ పిచ్చితో అందరికీ పిచ్చెక్కించాలని చెప్పి సెల్ఫీ వీడియో ఒకటి తీసింది. నగ్నంగా ఉన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని చెప్పింది. ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది ఆవిడ చెప్పినట్టే. 11 కోట్ల మంది చూశారు 18 గంటల్లో. మీరు నమ్ముతారా? ఎస్, ఒక చరిత్ర అని చెప్పాలి ఇది. మిస్టర్ బీస్ట్ ఇట్లాంటి వాళ్ళకి వస్తాయి వ్యూవర్షిప్లు. పెట్టిన 2 అవర్స్కో 3 అవర్స్కో వ్యూవర్షిప్. కానీ ఈవిడికి పెట్టిన 18 అవర్స్లో దాదాపు 11 కోట్ల మంది చూశారు ఆ వీడియోని. బట్ సోషల్ మీడియాలో అయితే ఆ వీడియో టర్మినేట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. బట్ ఆ వీడియో అయితే కనిపించట్లేదు. అసభ్యకరమైన వీడియో చూడాలంటేనే దరిద్రం. అలాంటి వీడియో అసలు రికార్డ్ చేయడం ఏంటి, సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి, అసలు సభ్య సమాజం ఎట్టెళ్తా ఉంది. వ్యూవర్షిప్ కోసం వాళ్ళ ఒళ్ళుని అమ్ముకోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఫేమ్ అవ్వాలని చెప్పి, ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని చెప్పి శోభనం గదిలో చేసుకున్నటువంటి వీడియో బయట పెడతారా? తప్పు కదా. ఎంతోమంది ప్రేక్షకులు ఉంటారు, దాంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, అంటే చదువుకున్నటువంటి స్కూల్ పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ అలాంటి కంటెంట్ని చూస్తే ఏంటి పరిస్థితి? చాలామంది స్కూల్ పిల్లలు అందరూ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన్నారు ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వీడియోలు పిల్లలు చూస్తే ఏం నేర్చుకోవాలి? ఇది కరెక్టేనా? అరే, మామూలుగా ఏదైనా కంటెంట్ చేస్తే ఈరోజు పోతుందో, రేపు పోతుందో, ఎల్లుండి పోతుందో, దాని మరుసటి రోజు పోతుందో, దట్ ఈస్ సెకండరీ థింగ్. ఒక 50 మంది చూసినా 50 మంది నిన్ను చూస్తూ ఉన్నారనేసి ఫీల్ అవ్వాలి. అంతేగాని నాకు 50 వ్యూసే వచ్చినాయని చెప్పి కుళ్ళికుంటే ఇట్లే జరుగుతుంది. మరీ దారుణం. సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి? డ్రెస్ లేకుండా శోభనం గదిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అది శోభనం గదా, ఇంకేదన్నా చెప్పుకోవాలో తెలియదు. అది ఎంతమంది చూస్తారు? అది పిల్లలు ఎంతమంది చూస్తుంటారు? ఓవర్ నైట్లో 18 గంటల్లో. వర్రవ్వా, అసలు దిమ్మ తిరిగింది న్యూస్ విన్నాను. ఒకరోజు పెడితే పోతుందో లేదో సెకండరీ. ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని చెప్పి ఈవిడ చేసిన పనికి కారి ఊస్తూ ఉన్నారు మొఖాన ఈవిడ మీద. వాళ్ళ ఊరి ప్రజలే, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, వాళ్ళతో బంధువులు, వీళ్ళంతా కూడా సిగ్గుండాలి కొంచెమన్నా. ఇలాంటి కంటెంట్ చేసేటప్పుడు కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇది పిల్లలు చూస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు, ముసలి వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ దరిద్రులు ఎలాంటి వాళ్ళంటే ఈ మ్యాటర్ కింద, ఈ ఫోటో కింద కామెంట్లలో లింకులు పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. ఏమి దరిద్రపు నీచపు దీంట్లో ఉన్నారంటే ఒక్కొక్కడు లింకులు కావాలంట. చూడండి ఎంత అందాలో యువరాణి. ఈవిడ వీడియో 11 కోట్ల మంది చూస్తున్నారు. ఈవిడ ఓవర్ నైట్ హీరోయిన్,
ఓవర్ నైట్ సూపర్ స్టారు. ఎంతమంది చెడిపోతారు ఇలాంటి వల్గర్ కంటెంట్ వల్ల, ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల పోర్న్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. దరిద్రం, నీచం, గలీజ్ గలీజ్. శోభనం గదిలో వీడియో తీయడం ఏంటో. ఇంకా ఆ భర్తను చంపేయలేదు తల్లి, ఇంకా ఆ భర్తను చావలేదు, ఇంకా వద్దని చెప్పిన దానికి ఇంకా చంపలేదు, సంతోషించాల. అరే ఏం నేర్చుకోవాలి సొసైటీలో? ఒకరి గురించి ఇంకా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీ గురించి ఇంకా నేర్చుకోవాలనే తపన ఉండాలి, కానీ మీరు ఒకరిని చెడిపే విధంగా ఉండకూడదు. మరి ఈ న్యూస్ ఇందాకే నా దృష్టికి వచ్చింది. ఆ న్యూస్ చదవాలంటేనే నాకే భయం వేసింది. మరి ఇలా ఉన్నారు ఆడవాళ్ళు. ఇంకేదైనా చేసుకోండి కంటెంట్, ఇంకేదైనా ట్రై చేయి, కొత్తగా ట్రై చేయి, వంట ప్రోగ్రాములు చేయి, భక్తి ప్రోగ్రాములు చేయి, ఏదన్నా చేసుకో, వ్యూవర్షిప్ వస్తుంది. శోభనం గదిలో జరిగే గుట్టుని కూడా బయట పెడుతున్నామంటే ఎంత నీచానికి దిగజారిపోయినారంటే మీరు, ఎంత దారుణానికి దిగజారారంటే, నా నోటితో ఒక మగాడిగా ఒక ఆడదాని గురించి అలా మాట్లాడకూడదు, క్షమించండి. ఇలాంటి కంటెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వర్తిస్తుంది, వాళ్ళందరికీ వర్తిస్తుంది. సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి అసత్య ప్రచారాలు అంటే చాలామంది గుడ్ మెసేజ్ కోసం యూజ్ చేస్తారు, చాలామంది వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. నిజంగా సోషల్ మీడియా వల్ల ఎన్నో ప్రాణాలు మిగిలినాయి, ఎన్నో ప్రాణాలు కాపాడగలిగాం, ఎంతో మంచి చేయగలిగాం, సోషల్లో అవేర్నెస్ తీసుకొచ్చాం. బట్ ఇలాంటి కంటెంట్ వల్ల జనాలు చెడిపోతున్నారు, యువత చెడిపోతున్నారు. ఈవిడిని చూసి ఇంకొకటి రేపు ఇంకొకటి చేస్తాడు. ఏ బాక్క పోయేదేముంది, ఒక రోజులో స్టార్ అయిపోతాం, ఏముందిలే, మళ్ళీ అందరూ మర్చిపోతారు, నాకు డబ్బులు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, యూట్యూబ్లో ఫేమ్ వస్తుంది, సబ్స్క్రైబర్లు వస్తారు, ఇంకొకటి చేస్తాడు రేపు. దయచేసి ఇలాంటి కంటెంట్ ప్రోత్సహించకండి. దయచేసి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి. సో దీని గురించి, ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.